ఈరోజు భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒంగోలు 2వ మండలంలో స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీ కూడలిలో బీజేపీ సీనియర్ నాయకులు యోగయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా యోగయ్య యాదవ్ మాట్లాడుతూ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గదర్శకత్వంలో జాతీయ భావాలు కలిగిన పార్టీని స్థాపించాలని అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి ఆలోచించి 1980 ఏప్రిల్ 6వ తారీఖున ముంబైలో సముద్ర తీరాన భారతీయ జనతా పార్టీ స్థాపించడం జరిగింది. మొట్టమొదట బీజేపీ జాతీయ అధ్యక్షులుగా అటల్ బిహారీ వాజ్పేయి ఎన్నికయ్యారు. ఆ తరువాత పార్టీ అనేక ఒడిదుడుకులకు లోని 1984లో జరిగిన ఎన్నికల్లో కేవలం 2 సీట్లు సాధించినటువంటి భారతీయ జనతా పార్టీని పార్లమెంటులో ఆనాటి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని ఎన్నో విధాలుగా అవహేళన చేస్తూ దేశం మొత్తం పోటీ చేసి 2 సీట్లు గెలిచిన ఈ భారతీయ జనతా పార్టీ మాకు సలహాలు ఇస్తుందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవమానపరిచారని అదే సభలో అటల్ బిహారీ వాజ్పేయి సమాధానమిస్తూ అంధకారం అస్తమిస్తుంది, సూర్యుడు ఉదయిస్తాడు, కమలం వికసిస్తుంది అని ఈ రోజున మేము తాత్కాలికంగా ఓడిపోయి ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో ఈ దేశంలో కమలం వికసించే రోజులు ఎంతో కాలం లేదని అన్నాడు. అదేవిధంగా ఈ రోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రపంచ దేశాలకు విశ్వగురువుగా తయారయ్యే రోజు ఎంతో దూరంలో లేదని, ఒక సిద్ధాంతానికి కట్టుబడినటువంటి భారతీయ జనతా పార్టీ 18 కోట్ల మంది సుశిక్తులైన కార్యకర్తలు కలిగి ఈ ప్రపంచంలోని అతిపెద్ద రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అని, భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్త కూడా గొప్ప నాయకుడు అవుతాడని, దానికి ఉదాహరణ మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మన రాష్ట్ర అధ్యక్షుడు పివిఆర్ మాధవ్ అని, భారతీయ జనతా పార్టీ మన అందరి పార్టీ అని, అలాంటి పార్టీలో పనిచేయడం మనందరి అదృష్టమని, ఈ రోజున భారతీయ జనతా పార్టీ అన్ని విజయాలు సాధిస్తుందంటే కార్యకర్తలే ప్రధాన కారకులు. మోడీ అధికారం చేపట్టిన ఈ 12 సంవత్సరాల్లో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ముఖాలు చిరునవ్వుతో చిందిస్తున్నాయంటే దానికి కారణం నరేంద్ర మోడీ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ కుమ్మి నరసింహారావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాయపాటి అజయ్, సీతారామయ్య, గుర్రం రంగనాథ్, బాసుపల్లి రాజశేఖర్, పి మోజే, పి మధు యాదవ్, చిరంజీవి, బి శ్రీనివాసరావు, శిఖామణి, కమలాకర్, యశ్వంత్, చింటూ, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇండియాలో పుట్టినాడు అగో విశ్వగురువులా. బోలో రే జై జై బోలో జై మోదీజీ, పలానాలో ఉప్పు గుండెల పట్ట పటేల్ జీ. బోలో రే జై జై బోలో జై మోదీజీ, కండి రెప్పై కాచే ఇండియా నేతయ్య నేతాజీ. ఢమ్ 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 ఢమరుకం మోగుతుంటే పూనకం, హిందూల బంధూరా నరేంద్ర మోదీ. బోలా శంకరుని గుణం, భరత మాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ. కన్నా తల్లి పాదాలకే దండం పెట్టిండు, నేల తల్లే కన్నా తల్లని ఇల్లే దాటిండు. సొంతోళ్ళని లేనే లేనోడు ఈ భరత మాత పాదాలకే అంకితమయ్యిండు. దేహం దేశమంటాడు, దైవం ప్రాణమంటాడు, కమలం పువ్వు మనసు కాషాయ యోగి. బోలో రే జై జై బోలో జై మోదీజీ, పలానాలో ఉక్కు గుండెల పక్క పటేల్ జీ. బోలో రే జై జై బోలో జై మోదీజీ, కంటి రెప్పై కాచే ఇండియానే నయా నేతాజీ. బోలో ఢమ్ 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 ఢమరుకం మోగుతుంటే పూనకం, హిందూల బంధూరా నరేంద్ర మోదీ. బం 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 భగడ బం బోలా శంకరుని గుణం, భరత మాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ. దేశాలు ఇండియా కేసే తోలెత్తి మోదీ
పైగా చేయిండియా నేతాజీ మోగుతుంటే పూనకం హిందూల బంధూర నరేంద్ర మోదీ. భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 47 సంవత్సరాలులో పడ్డాము. 1980 ఏప్రిల్ 6వ తారీఖున ఆనాటి భారతీయ జనతా పార్టీ స్థాపించబడి ఆ పార్టీకి ప్రప్రథముగా అటల్ బిహారీ వాజ్పేయి గారు పార్టీ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఒక చారిత్రాత్మకంగా ముంబైలో సమావేశం పెట్టి మన యొక్క పార్టీ జెండాను ఆవిష్కరించిన ఘనత మరి ఆనాటి అటల్ బిహారీ వాజ్పేయి గారికి, లాల్ కృష్ణ అద్వానీ గారికి దొరుకుతుంది. ఆ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఎన్నో ఒడిదుడికులు లోనై మరి ఆ రోజున 1984లో జరిగినటువంటి ఎన్నికల్లో కేవలం దేశవ్యాప్తంగా 2 సీట్లు గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ ఆ 2 సీట్లు కూడా ఒకటి మన ఆంధ్రప్రదేశ్ నుండి హనుమకొండ నుంచి జంగారెడ్డి గారు అదేవిధంగా గుజరాత్ నుండి డాక్టర్ ఏకే పాటిల్ ఇద్దరు మాత్రమే గెలిచారు. ఆ పరిస్థితుల్లో ఎన్నో ఒడిదుడుకులకు లోనైనటువంటి భారతీయ జనతా పార్టీ అంచెలంచెలకు ఎదుగుతూ ఈరోజు 2 సీట్ల దగ్గర నుంచి 303 సీట్ల వరకు వచ్చిందంటే కార్యకర్తల యొక్క కృషి, పట్టుదల, అంకిత భావమే దీనన్నిటికీ కారణమని చెప్పక తప్పదు. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఈ రోజున భారతీయ జనతా పార్టీని ప్రతి ఒక్కరు గ్రామాన ఈ స్థితిలో ఉందంటే దానికి కారణం కార్యకర్తలని చెప్పక తప్పదు. ఒక విధంగా ఈ విజయాలు సాధించాలంటే ప్రతి బీజేపీ కార్యకర్త శరీరం నుండి చెమట రూపంలో ఉద్భవించే బిందువు ఈరోజు ఈ విజయానికి కారణమని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ జెండా భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతానికి కట్టుబడినటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకోవాలంటేనే ధైర్యం ఉండాలి. భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకోవాలంటే దేశం గుండె నిండా దేశభక్తి ఉండాలి. అలాంటి కార్యకర్తలు ఈరోజు భారతీయ జనతా పార్టీలో 18 కోట్ల మంది సుశిక్షిత మంది కార్యకర్తలు ఉండి మరి ఎప్పుడు ఎన్నికలు జరిగినా కానీ విజయ దుందు మోగిస్తున్నాం. 18 కోట్లు ఉన్నటువంటి పార్టీ ఈ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ఇది భారతీయ జనతా పార్టీ అని చెప్పక తప్పదు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒకప్పుడు మనం గుండు సూదిని కూడా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే పరిస్థితి ఉంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆయుధాలనే మనం ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వం అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు తెలియజేస్తున్న సోదరులారా. 1984లో మన భారతీయ జనతా పార్టీని అనేక అవమానాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. దేశం మొత్తం పోటీ చేసి 2 సీట్లు గెలిచినటువంటి ఈ భారతీయ జనతా పార్టీ మాకు సలహాలు ఇస్తుందని చెప్పి ఎగతాళి చేశారు, అవహేళన చేశాడు. ఆ టైంలో అదే టైంలో అధ్యక్షుడిగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు అదే సభలో ఉండి ఆయన ఒకటే చెప్పాడు. ఆ రోజు అంధకారం అస్తమిస్తుంది, సూర్యుడు ఉదయిస్తాడు, కమలం వికసిస్తుంది. తాత్కాలికంగా ఈ రోజున మేము ఓడిపోయి ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో ఈ దేశంలో ఇదే విధంగా ప్రపంచవ్యాప్తంగా కమలం వికసించే రోజులు ఎంతో కాలం లేదన్నాడు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ అనేక విధాలుగా అన్ని శాఖల్లో కూడా ముందుకు పోతున్న విషయం మనందరికీ తెలిసిందే. రెండు స్థానాల నుంచి అంచెలంచెలకు వెలుగుతూ 1984లో 2 స్థానాలు, 1989లో 60 స్థానాలు, 65 స్థానాలు, 1991లో 121 స్థానాలు, అదేవిధంగా 96లో ఈ విధంగా అంచెలంచెలుగా పెరిగిపోతూ 182, 162 అట్లా వస్తూ ఈ రోజున 303 స్థానాలకి భారతీయ జనతా పార్టీ ఎదిగిందంటే దానికి ప్రధాన కారణం మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నరేంద్ర మోడీ గారి నాయకత్వం దీనంతటి కారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తూ ఆ మహానుభావుడికి ఆ రోజున ఆయన స్థాపించినటువంటి పార్టీ ఈ రోజున దేశవ్యాప్తంగా పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందంటే దానికి కారణం ఆనాటి అటల్ బిహారీ వాజ్పేయి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ మహానుభావుడికి మరొకసారి ఘనంగా భారతీయ జనతా పార్టీ తరఫున నివాళులర్పిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. జనసంఘ మూలాలు ఉన్నటువంటి అందరూ కలిసి మరలా భారతీయ జనతా పార్టీగా ఫామ్ చేశారు.
చాలా ఒడిదుడుకులు ఏర్పడ్డాయి. అప్పుడు మనం ఎన్డీఏలో నేషనల్ ఫ్రంట్లో కానీ మొత్తం ఏర్పడింది. తర్వాత మన తెలుగుదేశం పార్టీతోటి 84లో అలయన్స్ పెట్టుకొని ఒక సీటు ఆంధ్రాలో గెలిచింది. అదేవిధంగా గుజరాత్లో కూడా ఒక్క సీటే గెలిచింది. తర్వాత దినదినాభివృద్ధి చెందుతూ సిద్ధాంత ప్రాతిపదికన ఉన్నది. దేశభక్తి, నీతి, నిజాయితీ, నిష్కలంకమైన దేశభక్తితోటి కార్యకర్తలు అందరూ కూడా పనిచేస్తున్నారు. అందువల్లే నేటికి 20 నుంచి 20 స్టేట్లకు పైనే అన్ని 4 మూలల కాశీ నుంచి కన్యాకుమారి వరకు పార్టీ విస్తరించింది. ప్రతి ఇంటికి మీద బీజేపీ జెండా ఎగరాలనేది మా పార్టీ సిద్ధాంతం. అదేవిధంగా ప్రతివాడు ఇప్పుడు వేరే పార్టీల్లో ఉన్న ముందు అందరూ కూడా బీజేపీ దేశభక్తులే కాబట్టి అందరూ మా పార్టీ ఫోల్డ్లోకి రావాలని ముందు కంట్రీని ప్రపంచంలోనే మొట్టమొదటి నెంబర్ 1 కంట్రీగా తీర్చిదిద్దాలనేది మోడీ గారి నాయకత్వం. తర్వాత ముందు అందరూ బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఉద్దేశం అదే, అఖండ భారత్ ఏర్పరచాలనేది మా సిద్ధాంతం. దానికి మేము నిత్యం కృషి చేస్తూ ఉంటాము. దానికి కార్యకర్తలు, ప్రజలు సపోర్ట్ కావాలని ముందు కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. 1980లో అటల్ బిహారీ వాజ్పేయి గారు అలాగే లాల్ కృష్ణ అద్వానీ గారి నాయకత్వంలో మొదలైనటువంటి భారతీయ జనతా పార్టీ ప్రస్థానం ఇద్దరితో మొదలై వారిద్దరితోటి ఇంకో 2 సభ్యులను గెలుచుకొని అప్పట్లో పార్టీలో పార్లమెంటులో మీరు ఎంతమంది గెలిచారు అనగన్నప్పుడు మేమిద్దరం మాకిద్దరు గెలిచారు. కాకపోతే భవిష్యత్తులో అంధేరా చిటేగా, సూరజ్ నికలేగా, కమల్ ఖిలేగా అని చెప్పి వాజ్పేయి గారు తన అద్వితీయమైనటువంటి సందేశాన్ని ఆ రోజు పార్లమెంటు సాక్షిగా ఈ భారత ప్రజలందరికీ ఇవ్వడం జరిగింది. అటువంటి స్వప్నాన్ని నిజం చేస్తూ ఈరోజు 47 సంవత్సరాల తర్వాత ఈరోజు ఇప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అద్భుత విజయాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సొంతం చేసుకుంటూ అప్రతిహితంగా ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా కొనసాగుతూ వస్తున్న శుభ సందర్భంలో అందరికీ మరొక్కసారి 47వ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జై హింద్.